సంగం మండలం గాంధీజన సంఘం గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్థానిక సర్పంచ్ చందన్ కుమార్ వైసీపీ నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. పలువురు వృద్ధులను, మహిళలను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం పడమటిపాలెం గ్రామంలో పలు కుటుంబాలకు చెందిన వారు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలను బాగు చేశారని పేర్కొన్నారు. ప్రజలు సైనికుల్లా తయారై సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు. టీడీపీకి ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎంపీటీసీ ఇందిరమ్మ, సంఘం దువ్వూరు సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, రావుల ప్రసాద్ గౌడ్, చంద్రారెడ్డి, ఫణీంద్రారెడ్డి, ప్రసాద్ రెడ్డి, నరేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు మన గ్రామంలోనే స్కూల్ బాగు చేసి మొత్తం రాష్ట్రంలో అయితే 20,000 కోట్లు ఖర్చు పెట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలలు బాగు చేశారు. ఈ రోజు మన స్కూల్ పరిస్థితి చూసుకోండి. క్లాస్ రూమ్లు బాగున్నాయి, బెంచ్లు బాగున్నాయి, అదేవిధంగా టాయిలెట్లు కూడా ఎంతో అద్భుతంగా తయారు చేశారు. సచివాలయం పక్కన ప్రతి దగ్గర ఒక విలేజ్ క్లినిక్ అనే హాస్పిటల్ తయారు చేశారు. మళ్ళీ ఒక ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టారు. ఇంటింటికి వచ్చి మీ అందరికి టెస్టులు కూడా చేశారు. గుర్తు తెచ్చుకోండి, షుగర్ టెస్ట్ అని, బీపీ టెస్ట్ అని, కళ్ళు టెస్ట్ కానీ అట్లాంటిగా 7 టెస్టులు కూడా చేసి అందరి ఆరోగ్యం ఏ విధంగా ఉందనేది కనుక్కున్నాం. ఎవరికన్నా బాగలేకుండా ఉంటే మళ్ళీ ఒక క్యాంపు పెట్టి వైద్యం అందించే కార్యక్రమం కూడా చేశారు. 2 మీ అందరి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అన్ని తయారు చేశారు. పరిపాలనలో చూసుకోండి. ముందైతే ఒక జన్మభూమి కమిటీ అని ఉండేది. ఆ జన్మభూమి కమిటీలో ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఒక సచివాలయం తయారు చేసి ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ పెట్టి అన్ని సేవలు మీ ఇంటి దాకా అందించేశారు. అది కూడా ₹1 లంచం లేకుండా. ఆ ప్రభుత్వం ఏ విధంగా జరిపింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఇవన్నీ మీరు గమనించాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే 13వ తేదీ మీరు ఓటేయబోతున్నారు. ఆ ఓటేసేటప్పుడు ఇవన్నీ గమనించి మీరు నిర్ణయం ఇవ్వాలి. ఈ నిర్ణయం అనేది చాలా ముఖ్యమైన నిర్ణయం. చంద్రబాబు గారు అయితే భయపడిపోయి ఉన్నాడు. ఆయన సొంతంగా అయితే నిలబడలేడని చెప్పి పక్కన ఒక సినిమా యాక్టర్ని కూడా తీసుకొచ్చారు. మళ్ళీ ఆ సినిమా కూడా ఎక్కువ రోజులు నడవలేదు. ఆయన మంచి సినిమా యాక్టర్, నేను కాదనట్లేదు. ఆయన సినిమాలు కూడా మేము కూడా చూస్తాం, సినిమాలు బాగుంటాయి. కానీ అదే నటన మీ ముందు చేయాలంటే అసలైన జీవితంలో అయితే అది సాగదని చెప్పేసి మీ అందరూ చూపించారు. ఆయన పొత్తు కూడా కష్టమని చెప్పేసి మళ్ళీ ఢిల్లీ పోయి ఇంకో బాబుని పట్టుకొని వచ్చారు. వాళ్ళు 3 పొత్తులు పెట్టుకొని మన సీఎం గారు ఒక్కరి మీద ఇన్ని మంది కలిసి వచ్చినారు. అయినా కానీ అసలైన పొత్తు మర్చిపోయినారు. ప్రజలతో పెట్టుకోవడం పొత్తు అనేది వాళ్ళు మర్చిపోయి వాళ్ళ మధ్యలో పొత్తులు పెట్టుకొని వాళ్ళు ఏందో ఎన్నికలకు వచ్చినారు. మీరందరూ మంచి బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను.